నీ ఎదుట ఒక పర్వతం ఉన్నప్పుడు అధిరోహించటానికి జాగు చేసే కొద్దీ అది చిన్నదవ్వదు కదా. మార్పులు కొత్త విధానాలను ఆకర్షించినప్పుడు ప్రగతి సాధ్యమవుతుంది. నీ లక్ష్యమును కూర్చి ఆలోచించు, కానీ అవి కలుగు చేసే భయాలను కాదు. మీరు ఏ అలవాటైన ఆలోచన ప్రవర్తనను అవసరము కాని మంచిది అని తోస్తే దాన్ని అలవర్చుకుంటారు. మన అంతరంగంలో ముందుకు సాగాలని, కొత్త ఎత్తుల్ని తాకాలని ఎంతో అభిలాష కలిగి ఉంటాం. మన జీవితానికి ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం ఉంటే కానీ అది జీవితం అనిపించుకోదు. ఆశించినంత చేయలేకపోవటం, చేయలేనంత ఆశించటం రెండూ తప్పే. మొదటిది నీలోని అసమర్థతను బయటపెడితే రెండోది నీలోని అత్యాశని బయటపెడుతుంది. అవకాశం ఉన్నప్పుడు స్వేదాన్ని చిందించకపోతే అవకాశం లేనప్పుడు కన్నీరు కార్చవలసి వస్తుంది. క్లిష్టమైన పరిస్థితులు కూడా మనకు సానుకూల పాఠాలు బోధిస్తాయి. ఎదుగుతున్న వానికి చెయ్యి అందించు, అప్పుడే నీ ఎదుగుదలకు ఇంకోడు సహాయం చేస్తాడు. మీ గురించి ఎవరైనా తప్పుగా చెబితే దాన్ని ఎవరూ నమ్మనంత పారదర్శకంగా మీ నడవడిక ఉండాలి. సింహానికైనా సరే సరైన మిత్రుడు లేకుంటే గుంట నక్కలు కూడా పెత్తనం చెలాయిస్తాయి. కడుపు కాలే వరకు ఆకలి విలువ తెలియదు, కన్ను ఏడ్చే వరకు బాధ విలువ తెలియదు, దెబ్బ తగిలే వరకు నొప్పి విలువ తెలియదు, అనుకున్నది సాధించే వరకు నీ విలువ తెలియదు. కసితో పోరాడు, విజయం నీ బానిస అవుతుంది. నీ బాంచన్ అంటూ సలాం కొడుతుంది. జీవించడానికి అర్హులైన వారెవ్వరూ భయపడకూడదు. భయమే అపజయ కారకం. పని ఆనందమైతే జీవితం సంతోషం, పని బాధ్యత అయితే జీవితం బానిసత్వం. ఆనందం కోసం అడవులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. సమాజములో చేసే మంచి పనులు మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. అందరికీ ఉపయోగపడినప్పుడే జన్మ సార్థకమవుతుంది. ఎవరైనా మనలను మోటివేట్ చేస్తున్నారు అంటే ఎవరైనా మనలను డిమోటివేట్ కూడా చేయగలరు అనే కదా అర్థం. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ మోటార్ ఉండి బ్యాటరీ ఫుల్ గా ఛార్జితో ఉన్న కారులాగా ఉండాలి. ఒక్కొక్కసారి బోరు వేసినప్పుడు నీరు రాకపోతే అదే బోరులో నీళ్లు పోస్తే కాని రావు. అలాగే కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసం మరియు నమ్మకం అనే నీరు పోస్తే కాని ఆ కష్టం నుండి బయటపడలేము. మనమున్న స్థానం నుంచి నేరుగా మనము కోరుకున్న స్థాయికి వెళ్ళలేము.